కానీ ఆ డెకాయిడ్ గ్యాంగ్ మీరు ఎన్కౌంటర్ చేసిన తర్వాత బాడీ పోస్ట్ మార్టం పంపకుండా చాలాసేపు వెయిట్ చేయించారు, ఒక భయం క్రియేట్ చేయాలన్నది ఒక ఎలిగేషన్ ఉంది. పోస్ట్ మార్టం పంపకుండానే ఉండే అంటే తొందరగా పబ్లిక్లో తెలియాలి డెకాయిడ్లు చేస్తే ఏమవుతుంది అని మెసేజ్ పోవడానికి చాలాసేపు అది బాడీ అప్పటికే తెలిసిపోయింది. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళంతా హ్యాపీ, చాలామంది వచ్చి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్ ఎక్స్చేంజ్ మెసేజ్ పోవాలని ఇంటెన్షన్తో బాడీలు చాలాసేపు ఆపారని అంటారు. లేదండి, అట్లేం లేదు. నాకు తెలిసిన ఇప్పుడు అక్కడ ఆ రొటీన్ కార్యక్రమం ఇన్స్పెక్టర్ పోతాడు, పంచనామా చేస్తాడు, అది ఆగొద్దలేదు. అది ఎట్లా అంటే ఐడెంటిఫికేషన్కు 2 రోజులు పెట్టిండొచ్చు. నాకు జ్ఞాపకం లేదు కానీ వాడిని ఐడెంటిఫికేషన్ వాడు అన్నోడు ఉండే, వాడు ఇక్కడ వాడు కాదనుకోడు, వాడు ఐడెంటిఫై కాలే, 3-2 ఉండే అప్పుడు. అంటే అప్పట్లో వార్తలు వచ్చాయి, ఒక మెసేజ్ పోవాలి ఇంటెన్షన్తోనే బాడీలు ఆపారు. దానికి ఫైర్ చేసినట్టుగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. తర్వాత యాదగిరిగుట్ట ఇష్యూ అయింది. యాదగిరిగుట్టలో ఏమైంది, మేము ఇక్కడ మీటింగ్ ఉన్నాము, ప్రెస్ మీటింగ్లో, రామనారాయణ గారు ఎస్పీ. మేము అక్కడ మీటింగ్ అవుతుంటే మా పక్కకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటి నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి మా సిఐ గారికి చెప్పాడు, యాదగిరి పోలీస్ స్టేషన్ మీద బాంబులు పడుతున్నాయి. ఆ సిఐ వచ్చి నాకు చెప్పాడు. నేను ఎస్పీ గారు కూడా చెప్పలేదు. అప్పుడు మధ్యపాడు వాళ్ళంతా అక్కడ మీటింగ్లో ఉన్నారు. నేను కామ్గా బయటకు వచ్చిన, కుమార్ అనే డ్రైవర్ ఉండే నాకు, వాడిని తీసుకున్న, ఒక గన్ మ్యాన్ చక్రప్ప అని తీసుకొని పోయిన అక్కడికి. భువనగిరి నుండి డైరెక్ట్ గుట్టకి వెళ్ళిపోయాను. భువనగిరి టు గుట్ట ఎవరికి తెలియదు. పోయేవరకు అక్కడ చాలా గంభీరమైన సన్నివేశం. ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ ఇంకా దుమ్ము అంతా లేస్తుంది, పొగలు లేస్తున్నాయి. 3 కానిస్టేబుల్ అక్కడ చనిపోయారు, ఒక సివిలియన్ చనిపోయాడు. మా రైటర్, మంచి రైటర్ వీరేశం అన్నట్టు ఆయన ఈడ కొట్టారు, మోకాలు చిప్పను మొత్తం పోయింది. ఇప్పటికి కూడా హ్యాండిక్యాప్, అతనికి ఏం చేయలేడు, నడవలేడు. ఇక వెపన్స్ పోతే అన్నీ పోయినాయి. అంతలోకి ఒక అబ్బాయి వచ్చి ఒక చిట్టి మీద ఇచ్చిండు, ఇప్పుడే జనగామ సైడ్ పోయింది లారీ అని. నేను చేంజ్ చేసిన. మీకు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. లారీ జనగామ సైడ్, రాళ్ళ జనగామ సైడ్ లారీలో వెళ్ళిపోయారు వాళ్ళు. లారీలో వెళ్ళిపోయారు. ఓకే, నాకు అర్థమైంది. ఇమీడియట్ చేంజ్ చేసిన. రోడ్ అంతా వరస్ట్ రోడ్. మా డ్రైవర్ భయపడుతున్నాడు, మేము 3 ఏం చేస్తామని. నేనన్నా బాగా స్పీడ్గా పోవాలా, ల్యాండ్ మైన్స్ ఉంటాయంటే, ఇక వాడు 60-70 పోతే లేదు 100 పైన పోవాలని భయపడుతుంది. లేకపోతే నేను నడుపుతాను. మొత్తానికి స్పీడ్గా పోయిండు. పోయినాక మాకు దుమ్ము కనబడుతుంది ఇట్లా లారీ వెళ్ళిన అంటే ఇంటీరియర్ రోడ్ కదా. పోతుంటే ఒక సైడ్ లోపల వెళ్ళిపోయింది. అది మళ్ళీ కనబడలే ముందట. ఎటు పోయిందని టైర్లు చూసుకుంటూ పోయారు. అప్పటికి చీకటి అవుతుంది, చలికాలం. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళే వరకు ఆ లారీ అక్కడ రిటర్న్ వస్తుంది, పట్టుకున్నా. ఏడ దించడం అంటే ముందుకు పోతే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అక్కడ వ్యవసాయం వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇటు పోయింది సార్, వాళ్ళ దగ్గర పోకొని తుపాకులు బాగున్నాయని. చీకటి అయింది, అర్థం కాలే. ఇక వాడిని పట్టుకొని, లారీని పట్టుకొని వచ్చి నేను, మధ్యపాటి శ్రీనివాసరావు, ఇంకో శ్రీనాథ్, 2-3 కూర్చొని ఇంటర్గాడ్ చేస్తే వాడు చెప్పిండు, ఇక్కడ తీసుకుపోయారు సార్, నాది వలగొండ, ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఎక్కారు, ఇక్కడ డ్రాప్ చేసిన. సో ఓకే. అట్లానే రాత్రి అంతా చేసేసి ఎర్లీ మార్నింగ్ పోర్స్ తీసుకొని బ్రష్ కూడా ఇవ్వలే, వెళ్ళిపోయినాం. ఇక కోమింగ్ చేస్తూ ఎక్కడైతే దిగినరో అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. పోతుంటే అది ఎక్కడ వెళ్ళేదంటే బస్వాపూర్. మధ్యలో మాకు వెతుకుతుంటే కిట్టు బాగా దొరికింది. కిట్టు బుక్స్ అన్నీ చదివితే అప్పుడు అర్థమైంది. మేము అంతవరకు ఏమనుకున్నాం, ఈ జగదపూర్ దళం అనుకున్నాం. ఆ కిట్టు బుక్స్ అన్నీ చదివితే అది రాచకొండ దళము, ఆలేరు దళము, ఇట్లా 2-3 దళాలు, దేవరకొండ దళాలు వచ్చి అటాక్ చేసినట్టు 22 మంది ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. 3 దళాలు కలిసి గుట్ట మీద 22 members were participated in that. Okay. Including Kiran Kumar, DCS. సో అది కన్ఫర్మ్ అయినాక మేము సెటిలాడ్కి వెళ్ళి చెప్పినాం. అప్పటికే మా ఓఎస్డి గారు ప్రజెంట్ కమిషనర్ సైబరాబాద్ ఆర్గనైజ్ చేసి కోమింగ్ డిస్పాచ్ చేసాం. మేము ఇమీడియట్గా అందరిని తిరిగి పంపేయండి, మేము వస్తున్నామని వచ్చి ఆ కిట్ చదివి మళ్ళీ రీఆర్గనైజ్ చేసినాం. మాకు తెలుసు ఈ ఎస్కేపింగ్ రూట్స్ ఎట్లుంటాయి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది, హౌ దే ఎప్పుడు క్రాస్ చేస్తారు, ఏ రూట్లో తీసుకుంటారని 3 రూట్లు ఉన్నాయి. సో మేము ఇన్సిస్టెడ్ ఫర్ 3 రూట్స్. ఆయన నమ్మలేదు. 2 రూట్లలోనేమో గ్రౌండ్స్ పెట్టాడు. ఇది మేమేదైతే బాగా ఇంపార్టెంట్, అప్పుడు వర్షం పడ్డది, అక్కడ ఉన్న మూసి చాలా పెద్దగా ప్రవహిస్తుంది పోచంపల్లి సైడు.
అక్కడికి వెళ్ళి దాటాలంటే కష్టం అనేది ఒకటి నిర్ణయానికి వచ్చినాం. ఆ పాయింట్లో మేము పెట్టినాం ఒక సిఆర్పిఎఫ్ పెట్టి. యాజ్ ఎక్స్పెక్ట్ నేను అప్పుడే చెప్పేసి ఇంట్లోకి పోయినా సెట్లు వస్తుంది సార్, ఫైర్ అవుతున్నట్టుంది అంటే నేను మళ్ళీ పరిగెత్తినది. నియర్ బై ఉండే పోయే వరకే ఎక్స్చేంజ్ అవుతుంది. ఇటు మా వాళ్ళు ఉన్నారు, మధ్యలో రోడ్డు మీద ట్రాక్టర్ ఉంది. నేను ఇటుకెళ్ళి వచ్చి ఇట్లా తిరిగిన. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అన్ని గ్రెనేడ్స్ చేశారు. అప్పుడు చాలా గ్రెనేడ్స్ చేశారు మా సిఆర్పిఎఫ్. అందులో ఒకటి పేలలే, పేలితే మొత్తం పోతుంది. అంటే పేలని గ్రానైట్స్ ఉన్నాయా? పేల గ్రానైట్స్ అంటే అప్పుడు ఎందుకు వాళ్ళు ఎడా వేసింది తెలియదు. మొత్తానికి పోయినా అడిగి పోరంటే భయపడతారు. నేను ఇంకో కానిస్టేబుల్ పేరు చెప్పాలి, ఇద్దరం కలిసి క్రోలింగ్ చేసుకుంటా అక్కడికి పోయినాం. అందులో చింతమ్మని అని వాజ్ ద లీడర్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయనకు తెలియదు అసలు నక్సలిజం. మొత్తం క్రోలింగ్ చేసి ట్రాక్టర్ దగ్గర పోయే వరకు అన్ని గ్రౌండ్ అవుట్స్ హార్డ్ అవుట్ ఉంటే దాన్ని మెల్లమెల్లగా చూసే వరకు ఇట్లా వాడు కిరణ్ కేకే వాడు ఇట్లా పడి ఉన్నాడు, ఇంకోటి అక్కడ పడ్డాడు రాములు అని. వెపన్స్ అన్నీ ఉన్నాయి, అంత ఉంది ఇక క్యాష్ అంత. ఇక ఏదంటే మళ్ళీ చేసినాం. అంతలోకి ఇక మెసేజ్ పోయేవరకు ఇక అన్ని చూసి అన్ని గ్రెనేడ్స్ డిఫ్యూజ్ చేసి తెల్లారింది 3 గంటల. మన డీజీ ద్వారా ఇమీడియట్ వచ్చేసాడు. ఎస్ఐబి వాళ్ళు వచ్చారు, ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చారు, అందరూ వచ్చేసారు. వాళ్ళు నమ్ముతలేరు. కేకేనా వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేసిరా మీరు అన్నట్టే దొంగ అనుకుంటారా. వాళ్ళకు కూడా అట్లా ఉండే డౌట్. అదే కన్ఫర్మ్ వచ్చి, ఎందుకంటే మళ్ళీ సీన్ మారుస్తారన్న ఉద్దేశంతో అదే నైట్లో వచ్చారు వాళ్ళు. ఓకే. వచ్చిన తర్వాత ఎట్లా అయింది అనేది అంత అయినది. మళ్ళా శివశంకర్ నన్ను జీబులో కూర్చొని ఆ రోజు నెక్స్ట్ డే దీపావళి మొత్తం తీసుకెళ్ళాడు. మొత్తం తిరిగి 2 days బ్రష్ కూడా వేయలేదు మేము దీపావళి పండుగ. అంటే అంత తిరిగినాం మేము. అంటే దానిలో కేకేతో పాటు ఎంతమంది అండి? కేకే పార్టీ అప్పుడు ఇద్దరు చనిపోయారు. అంటే 22 మందిలో ముగ్గురు చనిపోయారు. మిగతా రికవర్ అయ్యాయి. అవే పని. ఈ మళ్ళా అన్నట్టు ఉండే వాడు వేరే దగ్గర చనిపోయాడు. తర్వాత 22 వెళ్ళి దాదాపు మా పీరియడ్లో 16 మంది దాకా పోయారు. డిఫరెంట్. ఒకడు సబ్దలంలో ఒకటి, ఇక్కడ 16 మందిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి, ఎన్కౌంటర్ అండి. ఎక్స్చేంజ్ అన్ని ఎక్స్చేంజ్. ఎందుకంటే ఒక గ్రూప్ తిరుగుతుండే వాళ్ళకి. ఏంటంటే స్ప్లిట్ అయిపోయింది. కేకే చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ అయింది. ఇంకోడు చిన్న పిల్లాడు ఉండే. చిన్నపిల్లాడు అంటే మంచి ఏజ్డే కానీ ఒక మంచి పేరుండేవాడు. వాడు బయటోడు వరంగల్.